డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రెస్టీజియస్ బొగ్గుగనులు సింగరేణి కాలేజ్ లో బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. 20వ తారీఖు నాడు ఈ నెల మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 41,000 మంది సింగరేణి కార్మికులకి యావరేజ్న 1,90,000 రూపాయలు లాభాల బోనస్ ప్రకటించడం జరిగింది. అంతేకాదు గత 134 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటిది రేవంత్ రెడ్డి గారు భట్టి గారు కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది. 21, 22 తారీఖుల్లో టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇది బోనసా బోగసా అన్నారు. అయ్యా మీరు మీ మామ సింగరేణి కాలేజ్ లో 10 ఏళ్లు విధ్వంసం సృష్టించారు. బ్రహ్మాండంగా లాభాలు వచ్చే కంపెనీని మీరు బొగ్గు కరెంటు సప్లై చేస్తే తెలంగాణ ట్రాన్స్కోకి జెన్కోకి పంపితే 30,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి సింగరేణి ముంచే ప్రయత్నం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యంతగా 796 కోట్ల రూపాయలు లాభాల బోనస్ పంపారు. వాళ్ళు మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి చేసిండు హరీష్ రావు. ఆయన ఉన్న రోజుల్లో ఎంత పంచినో మీరు చూడండి. 2014వ సంవత్సరంలో కేవలం 13,751. ఈ విధంగా ప్రాఫిట్ లో తక్కువ పంచి తక్కువ చూపించి మా ప్రభుత్వం భట్టి గారు రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు సింగరేణి అవసరాల కోసం 2,000 కోట్ల రూపాయలు రిజర్వ్ పెట్టి ఎక్స్పెన్షన్ కార్యక్రమం తీసుకోవాలని, అదేవిధంగా కంపెనీలో కార్మికుల సంక్షేమం కోసమని కేవలం బొగ్గు ఉత్పత్తులే కాదు సోలార్ ఎనర్జీ తీసుకురావాలని రకరకాలైనటువంటి ఎక్స్పెన్షన్ ప్రోగ్రాం తీసుకొచ్చాడు. కేసీఆర్ గారికి మేము అడుగుతున్నాం, కేటీఆర్ గారిని అడుగుతున్నాం, మీ 10 ఏళ్లలో ఏ రోజైనా సింగరేణి కాలేజ్ వాస్తవ లాభాలు ప్రకటించారా? ఎప్పుడైనా మీరు 1,90,000 రూపాయలు బోనస్ ప్రకటించారా? వాళ్ళు ప్రకటించిన బోనస్ చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ విధంగా కార్మిక ద్రోహం చేసి ఇవాళ మా ప్రభుత్వం మీద బురదలుతున్నారా? మీరేం చెప్పారండి? 2018లో కేసీఆర్ గారు శ్రీరాంపూర్ లో పెద్ద బహిరంగ సభ పెట్టిండ్రు. నేను కొత్త బొగ్గు గనులు 10 అవుతున్నాడు. ఒక్క బొగ్గు ఎంత వినావా? 6 బొగ్గులను మూసేసినాం. 65,000 మంది కార్మికులు పనిచేస్తుంటే ఇండోనేషియా ఆస్ట్రేలియాలో కూడా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నోడివి 40,000 కార్మికులకు తగ్గించడం. మీరు ఆలోచించండి. 20,000 కోటర్లు కడుతున్నాడు కార్మికుల కోసం. ఒక్క కోటర్ కట్టిన పాపాన పోయినవా? ఇండోనేషియా కాదు, ఏం కాదు. 9 బ్లాక్ మనకి గవర్నమెంట్ ఇస్తే తట్టెను మట్టి తీసిన పాపాన పోలే. ఆయన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బోగస్ అంటారా? సింగరేణి మేనేజ్మెంట్ బోగస్ అంటారా? మీరు బోగస్, మీ నాన్న బోగస్. కార్మికుల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు మీరు 100 ఏళ్ల చరిత్ర లోపల. ఈ రోజు సింగరేణి కాలేజ్ లో కొత్త పవర్ ప్లాంట్ పెట్టడం కోసం జైపూర్ లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతారు. అంతేకాదు రామగుండలో తెలంగాణ జెన్కోతోని జాయింట్ వెంచర్ గా 800 మెగావాట్ల పవర్ ఉత్పత్తి కేంద్రం పెడతారు. పక్కన ఒరిస్సాలో 9 బ్లాక్ లో రానున్న 2 సంవత్సరాల లోపల 10 మిలియన్ టన్నుల బొగ్గు తీసి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లు 3 పెడుతున్నాం. అంతేకాదు రాజస్థాన్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని దాదాపు 4,500 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే విధంగా చేస్తున్నాం. మీరు ప్రకటించారయ్యా డిపెండెంట్ ఎంప్లాయీస్ కి 35 ఏళ్ల నుంచి 40 చేస్తుంది. మీ 10 ఏళ్లలో చేయగలిగినరా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 30 రోజుల లోపల 35 ఏళ్ల వయసు 40,000 పెంచి 600 మందికి లాభం చేసే విధంగా చేసిండ్రు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఒక్కరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము చేసినాం. అంతేకాదు ఇవాళ 125 మందికి ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలు తీసుకోలే. రేవంత్ రెడ్డి గారు వచ్చాక అంబేద్కర్ సాక్షిగా అందరికి ఆర్డర్లు ఇచ్చిండ్రు. ఇంకొక ప్రధానమైన విషయం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికుడి దగ్గర ₹1 కూడా ప్రీమియం తీసుకోకుండా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసిన బ్యాంకులతో. ఆ విధంగా ఎందుకు చేయలేకపోయినారో కేసీఆర్ ప్రభుత్వం, మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు భారతదేశంలో ఎన్నడూ కూడా 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ అది. ఆల్ టైమ్ 40,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తీసుకొచ్చింది. ఎప్పుడైనా చేసినాయండి?
68 బిలియన్ టన్నుల బొగ్గుని డిస్పాచ్ చేసింది. మీ కాలంలో ఎప్పుడైనా ఈ ఫిగర్ చెప్పగలిగిందా కనీసం? ఎందుకు చెప్పలేకపోయారు? ఇంకొక ప్రధాన అంశం, సింగరేణి కాలేజ్ లోపల దాదాపు 30,000 మంది నిరుద్యోగుల కోసం ఆన్సరీ స్టేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి మన శ్రీధర బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒప్పుకున్నారు. రామగుండంలో ఒక పారిశ్రామిక వాడను పెట్టి నిరుద్యోగ యువకులకి ఇండస్ట్రీస్ పెట్టించి బ్యాంకులతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఉత్పత్తి చేసిన సింగరేణి కాల్చుకునే విధంగా తీసుకురాగలుగుతున్నారు. ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంటే ఇది బోగస్ అంటారా? బహిరంగ చర్చకి రాండి, మేము కూడా మాట్లాడతాం. మీ టైంలో 10 ఏళ్లలో ఎదురైంది సింగరేణికి. మేము డిసెంబర్లో వచ్చిన తర్వాత ఈ 9-10 నెలల్లో ఏం చేయగలిగినాం సమాధానం మేము చెప్తాం. మీ నుంచి మీ కార్మిక నాయకులు కానీ మీరు కానీ రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అయ్యా, మీ కార్మిక నాయకుల అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల మెంబర్షిప్ తీసుకొని మీ ప్రభుత్వంలో జైలుకు పోయినారు. అటువంటి చరిత్ర మీది. అటువంటి ఎన్నరన్నా మాట్లాడిన పాపన పోయినరా? ఎప్పుడైనా కార్మికులతో నెగోషియేట్ చేసినరా? ఎప్పుడైనా కార్మికుల కష్టాలు తెలుసుకున్నారా? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 12 సార్లు రివ్యూ చేశారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళకి ఏ విధంగా వెల్ఫేర్ చేయాలని దాన్ని తీసుకున్నారు. ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంటే మీరు బట్టగాల్చి మీద వేసినట్టు బోగసా బోనసా అంటారా? రాని మాట్లాడదాం. దయచేసి ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దని మేము ఇతరులుతున్నాం.